శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ యాక్షన్ డ్రామా భారతీయుడు 28 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కానీ ఆ సీక్వెల్ ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇచ్చింది. దీంతో అదే టైంలో తెరకెక్కించిన త్రీక్వెల్ రిలీజ్ డైలమాలో పడింది. ప్రెజెంట్ భారతీయుడు 3 పరిస్థితి ఏంటి? 28 ఏళ్ల తర్వాత భారతీయుడు 2ని గ్రాండ్ గా రిలీజ్ చేసింది శంకర్ టీం. భారతీయుడికి చావే లేదంటూ మరోసారి యాక్షన్ లోకి దిగిన కమల్ హాసన్ ఆడియన్స్ ని మెప్పించడంలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో త్రీక్వెల్ కి సంబంధించిన హింట్ ఇచ్చింది యూనిట్. పార్ట్ 3 ట్రైలర్ చూశాక ఆడియన్స్ కి కూడా కంటెంట్ విషయంలో క్లారిటీ వచ్చింది. సేనాపతి అసలు కథ అంతా త్రీక్వెల్ లోనే చూపించబోతున్నారు మేకర్స్. పార్ట్ 2లో ఫోకస్ అంతా ప్రెజెంట్ సొసైటీ ఎలా ఉంది, భారతీయుడు మళ్లీ రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనే దాని మీద ఫోకస్ చేశారు. నెక్స్ట్ పార్ట్ లో సేనాపతి గతం ఏంటో చూపించేందుకు ప్లాన్ చేశారు శంకర్. అంతేకాదు పార్ట్ 3లో యంగ్ కమల్ హాసన్ ఆడియన్స్ ని అలరిస్తారని క్లారిటీ ఇచ్చారు. స్వాతంత్ర సమరంలో పాల్గొనక ముందు సేనాపతి ఎవరు, అతని కుటుంబ నేపథ్యం ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ కూడా పార్ట్ 3లో చూపించేలా కథని డిజైన్ చేశారు. కానీ భారతీయుడు 2 డిజాస్టర్ కావటంతో త్రీక్వెల్ రిలీజ్ మీద అనుమానాలు మొదలయ్యాయి. ఆల్రెడీ భారతీయుడు 3 షూటింగ్ పూర్తయింది. వార్ మోడ్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన ఈ సినిమాని 2025లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తే త్రీక్వెల్ రిలీజ్ కష్టమే అనిపిస్తోంది. ప్యాచ్ వర్క్ కు నిర్మాతలు ఇంతవరకు బడ్జెట్ ఇవ్వలేదు. ఓటీటీ సంస్థలు కూడా పార్ట్ 3 మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మరి ఈ సిచ్యువేషన్ లో శంకర్, కమల్ ఏం ప్లాన్ చేస్తారో చూడాలి.